నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. నేను జమీమా. ఈరోజు చూద్దాం వివిధ న్యూస్ పేపర్లో ఏ అప్డేట్స్ ఉన్నాయి, ఏమేమి జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు పేపర్లోనికి వెళ్దాం. ఈనాడు పేపర్లో ఈరోజు మనకు వచ్చిన అంశాలు: సైబర్ క్రైమ్ బాధితులకు 25 కోట్ల రూపాయల రిఫండ్. 7 నెలల్లో సైబర్ మోసాల బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ 25 కోట్ల రూపాయలు రిఫండ్ వచ్చింది. సో సైబర్ క్రైమ్ అనేది ఎంత యాక్టివ్గా ఉందో హైదరాబాద్లో ముఖ్యంగా మనందరికీ తెలిసిందే. ఇంకా ఎల్నినోపై అప్రమత్తం, రైతులకు రక్షణ తొలి ప్రాధాన్యత. ఇక్కడ మనం చూస్తున్నాం ఎల్నినో ప్రభావం చాలా తీవ్రతరంగా ఉంది. వర్షాలు ఈ మధ్యకాలంలో అడపదడప పడుతున్నాయి తప్ప విస్తారంగా వర్షాలు కురవట్లేదు. దీనివల్ల మొత్తం రైతాంగం తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. వరి సాగు, ఖరీఫ్ పంటల సీజన్ ఇది, సరిగా వర్షాలు రావట్లేదు. దాంతో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అయోమయ పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాల్ని ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఇంకా మనం చూడొచ్చు ఎల్లమ్మ కళ్యాణం భక్తజన సంబరం. కళ్యాణోత్సవంలో హారతిస్తున్న మంత్రి సురేఖ, సీఎం సతీమణి గీత. మనందరికీ తెలుసు ఎల్లమ్మ కళ్యాణోత్సవ సందర్భంగా ఎవరైతే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారో ఆమె ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనడం జరిగింది. మంగళసూత్రాలను ప్రజలకు, భక్తులకు చూపించి అక్కడ అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. అలాగే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కొన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది. ఎల్లమ్మ దర్శనానికి ఇక్కడ మనం చూడొచ్చు భక్తులు తండోపతండాలుగా విచ్చేశారు. ఇక్కడ మనం ఇంకొకటి చూడొచ్చు, చెరువుల పునరుద్ధరణకు సంబంధించి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఎక్కడైతే చెరువు ఆక్రమణలు ప్రారంభమయ్యాయో హైడ్రా పర్యవేక్షణలు వాటన్నిటిని తొలగించారు. ఇప్పుడు ఆ చెరువులన్నింటినీ కూడా నీటితో నింపే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. ఇక్కడ మనొకటి చూడొచ్చు, ఎన్యూమరేషన్ తిరిగివ్వకుండా ఉండొద్దు. ఓటర్లు తమకు అందిన ఎన్యూమరేషన్ ప్రక్రియకు సంబంధించి తొందరగా ఇచ్చిన డేట్ లోపు ముందస్తుగా ఇవన్నీ చేయాలని కూడా ప్రభుత్వం చేస్తోంది. ఇక్కడ మనం చూడొచ్చు వామపక్ష విద్యార్థి సంఘాల నేతలను. మనం ఇక్కడ చూడొచ్చు హైదరాబాద్ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ప్రజలంతా కూడా, విద్యార్థులు ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ కానీ లేదంటే విద్యార్థులు కానీ నీట్ పరీక్ష పేపర్ లీకేజ్కి సంబంధించి చాలా తీవ్రంగా అయితే వాళ్ళు ర్యాలీ చేపట్టారు. వారిని అరెస్టులు చేశారు, లాఠీ చార్జ్ చేశారు. యూత్ అని కూడా చూడకుండా, ఆడపిల్లలని కూడా చూడకుండా లాఠీ చార్జ్ చేయడం నిజంగా చాలామందిని కలిచివేసింది. వాళ్ళు ఎవరు రౌడీలు కాదు, వాళ్ళేమీ అన్యాయాలు చేయలేదు, నేరాలు చేయలేదు. వాళ్ళు చేస్తుందల్లా కేవలం వాళ్ళ పోరాటాల గురించి వాళ్ళు పోరాటం చేయడం, వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు పోరాటం చేయడం. అలాగే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధానంగా రాజీనామా చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులను అలాగే యూత్ని కూడా అరెస్ట్ చేసి స్టేషన్లకి తరలించారు. అక్కడ జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితికి నిరసనగా హైదరాబాద్లో అలాగే ఖమ్మంలో కొన్ని చోట్ల రాస్తారోకో చేపట్టారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉందో దాన్ని నిరసిస్తూ ఉన్నారు విద్యార్థులంతా. ఇంకెక్కడ చూడొచ్చు, ఈవీలు ఇష్టమే, ఛార్జింగ్ కష్టమే. ఉప్పల్కు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలో బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లో ద్విచక్ర వాహనదారులు వేచున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఈ మధ్యకాలంలో పొల్యూషన్ తగ్గించాలన్న ఉద్దేశంలో చాలా కంపెనీస్ అయితే ముందుకు వచ్చినాయి. 2 వెహికల్స్కి సంబంధించి కానీ లేదంటే 4 వీలర్స్కి కూడా చాలా వరకు పొల్యూషన్ ఫ్రీ కింద ఈవీఎం బైక్స్ కానీ ఈవీఎం ఛార్జింగ్కి సంబంధించిన పర్యావరణ కాలుష్య రహితానికి సంబంధించిన వెహికల్స్ అయితే వచ్చినాయి. కానీ ఇందులో ఉన్న లోపం ఏంటంటే ఆ ఛార్జింగ్ పాయింట్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ లేవు. దానివల్ల ఇక్కడ క్యూ కట్టినటువంటి పరిస్థితి ఉంది. వారి ఆలోచన సరైందే, కాకపోతే దాన్ని డెవలప్ చేయడం విషయంలో కొంచెం వెనకబడ్డారు. ప్రభుత్వం ఈ విషయం మీద కూడా జోక్యం చేసుకోవాలి. ఇంకా మనం చూడొచ్చు, డ్రైవింగ్లో హైదరాబాద్ సూపర్, జూనో ఇండియా రహదారి భద్రత వేడుక. మనం ఇక్కడ చూడొచ్చు మనం మామూలుగా దేశవ్యాప్తంగా చాలామందికి వెహికల్స్ ఉన్నాయి. అందరూ తమ సొంత వాహనాలతో ప్రయాణాలు చేస్తూ ఉంటారు, రోజువారీ విధులకు హాజరవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో డ్రైవింగ్ విషయంలో డిసిప్లిన్గా మన హైదరాబాద్ సిటీ ప్రప్రథమంగా నిలిచింది. ఇది చాలా హర్షించదగ్గ వ్యక్తి. చాలామందికి డ్రైవింగ్ సెన్స్ అనేది ఉండదు. దానివల్ల ఓవర్ స్పీడ్ వల్ల చాలా యాక్సిడెంట్లు అయ్యి ప్రమాదాలకు గురవుతున్నారు. అలాగే కొన్ని కుటుంబాలకైతే విషాదాలే మిగులుస్తున్నాయి. కానీ మన హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి చాలా మంచి విషయం. నెంబర్ 1 అని చెప్పి ప్రభుత్వం ఒక నివేదిక వెల్లడించింది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈనాడులోని న్యూస్ పేపర్ విషయాలు. ఇప్పుడు మనం చూద్దాం, సాక్షి పేపర్ దగ్గరికి వెళ్దాము.
సాక్షి పేపర్లో ఇక్కడ చూస్తే కార్టూన్స్ ఉన్నాయి చిన్నపిల్లలకి సంబంధించి. న్యూస్ తెలంగాణకు సంబంధించిన న్యూస్లోనికి వెళ్దాం. తెలంగాణలో హైదరాబాద్కి సంబంధించిన న్యూస్ చూద్దాం. ఎల్లమ్మ కళ్యాణోత్సవానికి సంబంధించి తండోపతండాలకు వచ్చారు. ఒకవైపు బోనాలు, ఇంకొక వైపు ఎల్లమ్మ తల్లి జాతర. ఇక్కడ మనం చూడొచ్చు ముఖ్యమంత్రి రేవంత్ సతీమణి గీతారెడ్డి అలాగే ఆమె కూతురు నైమిషారెడ్డి కూడా హాజరయ్యారు. ఒక పక్క మంత్రి కొండా సురేఖ సారె సమర్పించారు. మరోవైపు ఇక్కడ చాలామంది కూడా భక్తులు అలాగే విశేషమైన పూజ జనానికి సంబంధించి భక్తులు తండోపతండాలుగా విచ్చేశారు. ఇక్కడ జాతర కాదు, ఒక పండుగ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేసింది. దాని పట్ల ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పొన్నం ప్రభాకర్ ఉన్నారు, అలాగే ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వారి కుటుంబ సమేతంగా కూడా ఇక్కడ హాజరైన ఫొటోస్ మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ అమ్మవారి కళ్యాణోత్సవంలో పోలీసులు అత్యుత్సాహం కనిపిస్తోంది. విఐపీలు అలాగే దర్శనానికి వచ్చిన సామాన్య భక్తజనంపై వాళ్ళు ఏకంగా లాఠీ చార్జ్ చేయడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం అని చెప్పాలి. మరి దీని మీద పోలీసులు ప్రభుత్వ యంత్రాంగం ఏ విధమైన యాక్షన్ తీసుకుంటుందో చూడాలి. ఇక మనం ఇక్కడ చూడొచ్చు ట్రాఫిక్ సిబ్బంది ఉన్నతాధికారులకు ఆదేశాలు. సెల్ ఫోన్ దుర్వినియోగానికి పాల్పడొద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. చాలామంది కూడా ఏంటంటే విధుల్లో ఉండే ఫోన్లో రీల్స్ చూసుకోవడం, టైంపాస్ చేయడం, వాళ్ళే స్వయంగా రీల్స్ చేయడం ఇలాంటివి చాలా ఎక్కువైపోయినాయి. ఈ నేపథ్యంలో ప్రమాదాలు అరికట్టే స్థాయి లేదు. ఎందుకంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ సరిగ్గా కనుక ఆయన పని ఆయన చేయకపోతే వాహనదారులు రెచ్చిపోతారు. అక్కడ ఆంక్షలు ఏవైతే ఉంటాయో వాటిని క్రాస్ చేసే పరిస్థితి, ప్రమాదాలకు గురైన అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి దానికి ప్రత్యేకమైన ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంకా మనం చూసుకోవచ్చు పట్టణాల్లో ఓటున్న పల్లెల్లో జరిగే సంక్షేమం ఆగదు అంటూ కూడా ఇక్కడ స్పెషల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఓటర్గా నమోదు చేసుకున్న తర్వాత స్వగ్రామంలో ఉండే సంక్షేమ పథకాలు పట్టణంలో ఎవరైతే చిన్న చితక పని చేసుకొని బ్రతుకుతారో వాళ్ళకి అవి అప్లికేబుల్ అవుతాయి. చాలామంది ఈ విషయం మీద వాళ్ళ ప్రక్రియను సరిగ్గా చేసుకోవట్లేదు. దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇస్తున్నారు అధికారులు అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఈ క్యూర్ సరిపదు, కార్పొరేషన్లకు ఆర్థిక క్యూర్ బిల్లుపై జనాగ్రహ నివేదిక. గ్రేటర్ హైదరాబాద్ పరిపాలనలో సమూల మార్పులకు ఉద్దేశించి త్వరలోనే క్యూర్ 2026 ముసాయిదాల బిల్లు పర్వాలేదనిపించినప్పటికీ ఇది వేరే కాన్సెప్ట్. ఈ క్యూర్ అనేది అధికారుల బిల్లులకి సంబంధించింది. దానికి సంబంధించి కొత్తగా ప్రభుత్వం ప్రతిపాదన తీసుకొచ్చింది. దాన్ని వెంటనే అమలు చేసే పనిలో ప్రభుత్వం ఉంది. ఇంకా ఇంటికో మొక్క అనే కాన్సెప్ట్ని మధ్య తీసుకొని వచ్చారు. ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. మనం బ్రతకడమే కాదు, మన భావితరాలు అంటే మన తర్వాత వచ్చే జనరేషన్స్ బతకాలి అంటే ఖచ్చితంగా దానికి సంబంధించి మంచి ప్లానింగ్ అనేది ఉండాలి. కాబట్టి ఇంటికొక మొక్క పెట్టడం వల్ల కోట్లాది మంది అంటే 143 మంది ఏదైతే మన భారతదేశ జనాభా సంఖ్య ఉందో మనం ఇంటికొక మొక్క చొప్పున నాటితే మన భవిష్యత్తు తరాలకు ఆక్సిజన్ కొరత లేకుండా ఉంటుందనేది ఒక కాన్సెప్ట్. దీనికి సంబంధించి చిన్నపిల్లలకు కూడా అవగాహన కల్పించండి అంటూ ప్రభుత్వం ఒక కొత్త కార్యక్రమాన్ని అయితే తీసుకొచ్చింది. సక్సెస్ఫుల్గా మనం అంతా కూడా రన్ చేద్దాం. ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళు మీ సేవలో కడగండ్లు. ఇక్కడ మనం చూడొచ్చు ఇందిరమ్మ ఇళ్ళు ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. పేదల వారికి సొంతింటి కళ నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈ నేపథ్యంలో చాలామందికి ఇల్లు ఇచ్చారు. కొంతమందికి ఇచ్చే ప్రతిపాదన ఉంది. అయితే కొంతమంది ఏం చెప్తున్నారంటే ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే అర్హులో ఆ ఇందిరమ్మ ఇళ్ళకి ఎవరైతే అర్హులో పేదవాళ్ళు వాళ్ళకి మాత్రమే మీరు ఇవ్వండి తప్ప ఇందులో రాజకీయ జోక్యం అనేది ఉండకూడదని కొన్ని చోట్ల డిమాండ్ వినిపిస్తోంది. ఎందుకంటే అన్నీ ఉన్న వాళ్ళు కూడా ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకుంటున్నారు. అలాగే రాజకీయ నాయకులకి సంబంధించిన వ్యక్తులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవటం వల్ల నిజంగా పేదవాడికి సొంతింటి కళ అనేది కలగానే మిగిలిపోతుంది. దీని పట్ల కొన్ని చోట్ల విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా నిలదీసే సందర్భాలు కూడా ఉన్నాయి. చాలామంది వారు ప్రశ్నించారు. ఏదైనా శంకుస్థాపన లేదంటే ఏదైనా ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చినప్పుడు వారు నిలదీసిన సందర్భాలు కూడా మనం చాలానే చూసాం. ఈసారి ఇప్పుడు పోతున్నటువంటి ఇందిరమ్మ ఇళ్లలో అలాంటి అవకతవకలకు చోటు లేకుండా ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం చేపట్టబోతోంది. ఇక మరొక విషయం వస్తే సాయంత్రానికి మనకి ఈ మధ్య కాలంలో ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి. అడపదడప అంత మోస్తారు వర్షాలు పడుతున్నాయి తప్పించి భారీగా అయితే ఏం పడట్లేదు. ఖరీఫ్ పంటల సీజన్, దీని పట్ల ప్రజలంతా
ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు వర్షపాతం చాలా తక్కువ శాతం నమోదు కావటం వల్ల నెక్స్ట్ ఇయర్ మన పంటల అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటుందో చెప్పలేనటువంటి పరిస్థితి. ఇప్పటికే నిత్యావసర వస్తువులు అన్నీ కూడా రేట్లు ఎక్కువ పెరిగిపోయి సామాన్యమైన ప్రజలు బ్రతకలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ ఎల్నినో వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాల కారణంగా డ్రైనేజ్లు అలాగే రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నాయి. ఆ నేపథ్యానికి సంబంధించిన ఫోటో ఇదే. ఇక మనం చూడొచ్చు గళమెత్తిన విద్యార్థి మేధోవర్గం. మనందరికీ తెలుసు నీట్ ప్రశ్నపత్రం ఎప్పుడైతే లీకేజ్ అయిందో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఎప్పటి నుండో రాస్తారోకో జరుగుతోంది. ఈ నేపథ్యంలో లాఠీ చార్జ్ అనేది నిన్న జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రతి ఇండియా వైడ్ కూడా మన 2 తెలుగు రాష్ట్రాలే కాదు ప్రతి ఒక్క చోట దీనికి సంబంధించి విద్యార్థులంతా నిరసన వ్యక్తం చేశారు. దీన్ని ఖండించారు. ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఫ్లెక్సీలు అనేవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన వాళ్ళందరూ కూడా ఇక్కడ చేయటం జరిగింది. ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దగ్గరికి వెళ్దాము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చేసరికి మనకి బ్రేకింగ్ న్యూస్ అనేవి ఉన్నాయి, చూద్దాం. హైదరాబాద్లో కొన్ని ఏరియాలో 12 గంటల నుంచి 10 గంటల నుంచి కరెంటు కోత అనేది ఉంది. ఎందుకనంటే అకాల వర్షాల కారణంగా ఉరుములు మెరుపులు అలాగే కొన్ని చోట్ల నీరు ఎక్కువగా రావటం వల్ల కరెంటు కోత అనేది ఏర్పడింది. కొన్ని ఏరియాల్లో కరెంట్ అనేది కట్ చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు 2028 నుంచి 100% సుంకాలు, ఆ తర్వాత 200% జనరిక్ మందులపై ట్రంప్ కీలక నిర్ణయం. మనందరికీ తెలిసిందే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు కానీ ఆయన విధించే సుంకాలు కానీ నిజంగానే చాలా వండర్ అనిపిస్తూ ఉన్నాయి. ఈయన ఎందుకు ఇలాంటి విచిత్రమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు అన్నది ఇప్పుడు చాలామందికి $100 బిలియన్ క్వశ్చన్. ఇప్పుడు ఈయన చేస్తుంది మనం చూడొచ్చు 100% సుంకాలు 2028కి జస్ట్ ఒక పారాసిటమాల్, డోలో లేదంటే సిట్రిజన్ ఇలాంటి చిన్న చితక జనరిక్ మందులకు కూడా ఆయన 100% సుంకాలు వేస్తున్నారు. ఆ తర్వాత దాన్ని 200%కి పెంచుతారట. దానివల్ల ఎవరు నష్టపోతారు? ఇప్పటికే కొన్ని దేశాలతో ఆయనకి సత్సంబంధాలు సరిగ్గా లేవు. దౌత్యపరంగా ఆర్థిక పరంగా కూడా బాగా చితికిపోయే పరిస్థితికి అమెరికా వెళ్తూ ఉన్న ఆ దేశ అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్లే ఆ దేశం రోజుకి దిగజారిపోతుంది. దాని పట్ల ప్రజలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారవేత్తలు కూడా దీని మీద చాలా వరకు చేస్తున్నారు, కానీ ఎవరు కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా విశాఖలో రోడ్డు ప్రమాదం మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఓవర్ స్పీడ్ వల్ల విశాఖలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు అంటే ఒక ట్రావెల్ బస్సు వచ్చి టిప్పర్ని ఢీ కొట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. దాంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతనిదేం తప్పలేదు, కానీ ట్రావెల్స్ బస్సుదే తప్పు. ఓవర్ స్పీడ్ వల్ల అక్కడ వెలుతురులో సరిగ్గా కనిపించకపోవడం వల్ల అక్కడ ఆ ప్రమాదం చోటు చేసుకుంది. పసిడి ధరలు మనందరికీ తెలిసిందే. బంగారం కొనడం, వెండి కొనడం అనేది ఒక కలగా మిగిలిపోయింది. ఎందుకనంటే అమెరికా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి యుద్ధ నేపథ్యంలో పసిడి, వెండి ధరలు రోజుకి ఒక్కొక్క పట్టిక సూచికని చూపిస్తున్నాయి. ఒక్కొక్కసారి స్వల్పంగా తగ్గుతుంటే ఆ నెక్స్ట్ డే వెంటనే హై లెవెల్లో పెరిగిపోతుంది. ఈ ధరలు ఇవన్నీ ఇది చేయాలి, రూపాయి పతనం అనేది తగ్గాలి అని అంటే కొన్ని పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు యుద్ధ నేపథ్యం కానీ లేదా ట్రంప్ తీసుకునేటటువంటి నిర్ణయాల మీదే అది ఆధారపడి ఉంది. దీనికి ఎప్పుడు మరి పులి స్టాప్ అనేది వస్తుందో మనకు తెలియదు. ఇంకా నేడు గిగ్ వర్కర్లు సమ్మె ప్రకటిస్తున్నారు. మనందరికీ తెలిసిందే, ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అంతకు ముందు వరకు అంగన్వాడీ టీచర్లు వారి జీతాన్ని పెంచాలని అన్నారు. నిన్నటి వరకు పెన్ డౌన్ అనేది రిజిస్టర్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళందరూ విఆర్ఓలందరూ సమ్మె చేశారు. ఇప్పుడు గిగ్ వర్కర్లు కూడా సమ్మె బాట పట్టారు. రోజుకొక సమస్యతో ఒక్కొక్క విషయం తెర మీదకి వస్తూనే ఉంది. మరి వీరి డిమాండ్స్ ఏంటో అతి కొద్ది రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఎందుకనంటే ఇప్పుడు ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం తర్వాత తలనీలాలు సమర్పించాలి. అలాగే కొన్ని కళ్యాణ మహోత్సవాలు కానీ లేదంటే వేరే విషయాలకి సంబంధించి భక్తులు కూడా అధిక సంఖ్యలోకి రావటం వలన అక్కడ శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల పాటు సమయం వేచి పడుతుంది. కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం
అక్కడికక్కడ మజ్జిగ లేదంటే సేద తీరడానికి ఎయిర్ కండిషన్స్, అలాగే ప్రసాదాలు ఇలాంటివన్నీ కూడా చక్కగా ఏర్పాట్లు చేశారు. లేట్ అయినా సరే వారు హ్యాపీగా సర్వదర్శనానికి అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇక మనం చూడొచ్చు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. నిన్న మొన్న కురుస్తున్నటువంటి వర్షాలకు అలాగే ఈరోజు కూడా వర్షపాతం ఎక్కువగానే నమోదవుతుంది. దీని పట్ల ప్రజలు కొంచెం అసంతృప్తి వ్యక్తం చేసిన రైతులు మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 20 రోజుల తర్వాత ఎప్పటి నుండో అసలు ఈ పాటికి పంట వేసేయాలి, కానీ ఈ ఎల్నినో ప్రభావం వల్ల కొన్ని చోట్ల నీరు అందక, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కాళేశ్వరం ఇష్యూసే కానీ ఇలాంటివన్నిటి వల్ల ఏంటంటే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు పంట వేయాలంటే కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి. 20 రోజుల నిరీక్షణ తర్వాత ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలకి కారణంగా రైతులు కాస్త హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా కొంచెం పడితే, ఇంకొన్ని రోజులు పడితే పంట వేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే సిటీస్లో ఉండే వాళ్ళు ఏంటంటే డ్రైనేజీలన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉంటాయి కాబట్టి రహదారులకు ఇబ్బందిగా ఉంటుంది. అలాగే వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి కూడా అక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా జలమయమైపోతాయి. కొన్ని చోట్ల గుంతలు, సరిగ్గా రోడ్డు వసతి లేనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి దీనివల్ల కొంచెం ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి. ఇక అమెజాన్ డేటా సెంటర్పై కూడా దాడి జరుగుతోంది. సైబర్ క్రైమ్స్ ఎక్కువ అవుతున్న ఈ నేపథ్యంలో అమెజాన్ డేటా సెంటర్పై కూడా దాడి అనేది జరిగింది. దీనికి మరి అమెజాన్ వేరొక ప్రత్యామ్నాయ మార్గం వెతుకుతుంది. అతి కొద్ది రోజుల్లోనే అమెజాన్ డేటాకి సంబంధించి ఒక సెక్యూర్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన విషయాలు. ఇంకా మనం ఇక్కడ చూడొచ్చు V6లో మనం చూడొచ్చు ఇక్కడ రాహుల్ గాంధీ మన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఎవరైతే విద్యార్థులు నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి రాస్తారోకో చేస్తున్నారో వారితో పాటు రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ వాద్రా కూడా చేరుకుని అక్కడ కాస్త విద్యార్థులకు సపోర్ట్గా నినాదాలు చేస్తున్నారు. యాంటీ స్లోగన్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఈ నేపథ్యంలో రాహుల్ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీని కూడా ఇక్కడ అరెస్ట్ చేయడం మనం చూస్తున్నాం. పోలీసులు ఎలా లాక్కెళ్తున్నారో చూడండి. ఈ నేపథ్యంలో ఒకేసారి ప్రధాని ఇంటి ముందే కాంగ్రెస్ నేతలంతా గుంపుగా వెళ్ళి అక్కడ ధర్నా చేసినట్లుగా తెలుస్తోంది. అక్కడే కొన్ని అరెస్టుల పర్వం అనేది జరిగింది. ఇక్కడ మన ప్రధాని మోదీ ఇస్తున్న స్టేట్మెంట్ కూడా చూడొచ్చు. పేపర్ లీక్ అనేది చాలా ఘోరమైన పాపం, ఇలాంటివి మళ్ళీ జరగకూడదని అంటున్నారే తప్ప దీనికి కారణమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మీద యాక్షన్ ఎలా తీసుకుంటారు అనేది ఇంకా వెల్లడించట్లేదు. అది ప్రశ్న అడుగుతున్నారు. ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో కూర్చున్నారో ఆయన ఆ ధర్మేంద్ర ప్రధాన్ అనేది ఆ వ్యక్తి వెంటనే రిజైన్ చేయాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా ముక్త కంఠంతో నినాదాలు చేస్తూ ఉంటే ఇది చాలా ఘోరమైన పాపం అని చెప్పి ఒక సింపుల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు ప్రధాని మోదీ. దీని పట్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలే కానీ తల్లిదండ్రులే కానీ ఎవరైతే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారో వారి తల్లిదండ్రులు, బంధువులు, అక్కడ ఉన్నటువంటి మిగతా వారందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక మనం చూడొచ్చు ఆ పార్లమెంట్లో కూడా ప్రతిపక్షాల ఆందోళనతో ఒకేసారి పార్లమెంట్ అంతా దద్దరిల్లిపోయింది. వారు ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. నీట్ పేపర్ లీకేజే కాదు, పోలీసుల లాఠీ చార్జీపై కూడా చర్చకు సిద్ధమా అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వంపై ఇప్పటికే చాలా వ్యతిరేకత చోటు చేసుకున్న ఈ నేపథ్యంలో వీటన్నింటినీ ప్రభుత్వం ఎలా నియంత్రిస్తుందో అని రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజల్లో కూడా తీవ్రమైన ఆసక్తి అనేది నెలకొంది. ఎందుకనంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. దీన్ని డీల్ చేయాలి అంటే కొన్ని రకాలైనటువంటి కార్యాచరణ రూపొందిస్తేనే తప్ప అటు ప్రతిపక్షాలు కానీ ప్రతిపక్షాల నోళ్ళు మూయించే అవకాశం ఉంటుంది. రెండోది స్టూడెంట్స్కి కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. ఇలాంటివి మరొకసారి జరగవు అని ఒక ఎష్యూరెన్స్ అనేది ప్రభుత్వం తరపు నుండి రావాలి. సో ఈ నేపథ్యంలోనే అక్కడ జరుగుతుంది. ఇక ఆపరేషన్ తెలంగాణకు సంబంధించి మనం చూడొచ్చు. మరికొద్ది రోజుల్లో అంటే 2029లో జరగబోయే ఎలక్షన్స్కి సంబంధించి అన్ని పార్టీలు కూడా కసరత్తు చేస్తున్నాయి. ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటే మరోపక్క కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని పట్టు కోల్పోకూడదు అని చెప్పి జాగ్రత్తగా ఒక ట్రాక్లో వెళ్తోంది. మరోవైపు బీజేపీ ఎలా అయినా సరే మెజారిటీ ఆఫ్ స్థానాలు సంపాదించి తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో అమిత్ షా రాబోతున్నారు. అమిత్ షా, బిఎల్ సంతోష్ అలాగే వీళ్ళందరూ కూడా గ్రౌండ్ వర్క్ అనేది షురూ చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా బీజేపీ పార్టీ పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. రంగంలోనికి ఇప్పటికే బీజేపీ ఎలక్షన్ ఏజెన్సీలు కూడా రావడం జరిగింది. చూడాలి 2029లో ఎలా ఉండబోతుందో. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 3 హైదరాబాదీలు మృతి చెందారు, 2కి గాయాలయ్యాయి. మృతులందరూ
ఒకటే ఫ్యామిలీగా తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో విదేశాల్లో ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. అందులోనూ మన హైదరాబాద్కి, తెలంగాణకి చెందిన వాసులే ఉండటం చాలా దురదృష్టకరం. హైదరాబాద్ ఒకటే ఫ్యామిలీకి చెందినటువంటి వాళ్ళు రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు కారులో 3 చనిపోయారు ఒకేసారి. కొంతమందికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. దయచేసి వాహనాలు నడిపించే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మీరు వాహనాలను స్టడీగా నడపండి. దీనివల్ల ఏంటంటే మీరే కాదు, మీ కుటుంబం కూడా హ్యాపీగా ఉండే పరిస్థితి ఉంటుంది. లేదంటే ఇలాంటి విషాద సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇక మనం చూడొచ్చు హర్షం మరో 4 రోజుల పాటు వర్షం కొనసాగే ఛాన్స్ కనిపిస్తోంది. దీనికి సంబంధించి వాతావరణ విపత్తుల శాఖ ఇప్పటికే కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, అత్యవసరమైన పరిస్థితుల్లోనే తప్ప బయటికి రావద్దు అంటూ వాతావరణ శాఖ కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. ఇక్కడ అయితే కొన్ని చోట్ల నదులు భారీగా వరదలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది మన రైతులకు సంబంధించి చాలా మంచి విషయం అనే చెప్పాలి. వాహనదారులు, ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వీటిని చూసుకొని ఇది చేయండి. ఎందుకంటే కొన్ని చోట్ల ఫ్లైట్స్ కానీ లేదంటే మిగతా ట్రైన్స్ కానీ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అని అంటే ముంబై వంటి మహానగరంలో కురిసినటువంటి వర్షానికి అది మొత్తం గోదావరి జలపాతాన్ని రైల్వే స్టేషన్ తలపించింది. అలాంటి కొన్ని పరిస్థితుల్లో ప్రయాణాన్ని పూర్తిగా స్తంభించేసింది గవర్నమెంట్. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రయాణికులు ఇలాంటి విషయాల పట్ల అప్రమత్తంగా ఉండండి. మరొక 4 రోజుల పాటు ఈ వర్షం ఇంకా కొనసాగే అవకాశం ఉంది. సో ఎంటైర్ న్యూస్ పేపర్స్లో ఉన్నటువంటి డీటెయిల్స్, మెయిన్ ఎడిషన్స్లో ఉన్నటువంటివి అయితే ఇవి. ఇలాంటి వార్తా సమగ్ర విచారణ కోసం కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్రైమ్ 9.